ఎవరింట్లో గొడవలు ఉండవు చెప్పండి సార్. దానికోసం ఇల్లు వదిలి ఎవరూ పారిపోరు కదా సార్. అది గౌరీ వాళ్ళక్క శ్వేత. తనేముందంటే గౌరీకి పిల్లలు పుట్టినందువల్ల మీరామెను బాగా టార్చర్ పెట్టారటగా. అవును, నేను గౌరీతో చెప్పాను తనకు పిల్లలు పుట్టకపోతే సంజయ్కి రెండో పెళ్లి చేస్తానని. ఆ తర్వాత చెప్పింది కూడా నేను మర్చిపోయాను, కానీ గౌరీ మర్చిపోలేదు. ఈ శ్వేత గౌరీ వాళ్ళ అక్క అస్సలు మంచిది కాదు సార్. ఎప్పుడు నన్ను కోర్టులో నిలబడతానని చెప్తూ ఉండేది సార్. తనే గౌరీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది సార్. కానీ వెళితే 4-5 రోజులు తిరిగి వచ్చేస్తుంది, కానీ తను తిరిగి రాలేదు సార్. తనెవరు? తను మా దూరపు చుట్టం సార్. సార్, గౌరీ ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి నేను ఏ పనులు చేయలేకపోతున్నాను. వయసు అయిపోయింది కదా, అందుకని సహాయం కోసం తీసుకొచ్చాను. శ్వేత ఏం చెప్పిందంటే ఇక్కడికి బయలుదేరిందని, మీరు తనని తీసుకురావడానికి వెళ్తారని. సార్ 2 రోజులకు ఒకసారి తను కాల్ చేసి ఇలాగే చెప్పేది సార్. అందుకని నేను తన ఫోన్ అసలు సీరియస్గా తీసుకోలేదు. అందుకే నేను వెళ్ళలేదు సార్. నేను సీరియస్గా తీసుకోలేదు సార్. ఖాన్, ఈ సంజయ్ బాగా యాక్ట్ చేస్తున్నాడు. ఏదో మన దగ్గర దాస్తున్నాడు. సార్ ఒక నిమిషం సార్. సార్ మీరు చెప్పిందంతా కరెక్టే సార్. సంజయ్ ఏదో దాచిపెడుతున్నాడు సార్. నువ్వెవరు? సార్ నేను సంజయ్ తమ్ముడు శాంతను. సార్ ఆ రోజు ఆ వదిన వచ్చింది సార్, కానీ అమ్మ లోపలికి రావద్దని చెప్పింది సార్. గౌరీ ఈ ఇంటికి వచ్చింది, ఫోన్ చేసింది. అప్పుడు డివోర్స్ ఏమైనా అడిగిందా? లేదు సార్, వదిన డివోర్స్ అడగలేదు సార్. అది అన్నే డివోర్స్ అడిగాడు సార్. వాళ్ళకి ఎలాగైనా పిల్లలు పుట్టరు కదా. తర్వాత సార్ ఆ ఇంట్లో పని చేసే అమ్మాయి ఉంది కదా, తనకి అన్నయ్యకి సంబంధం ఉంది సార్. వదిన అక్క శ్వేత మళ్ళీ సంజయ్ వీళ్ళిద్దరూ కలిసి వదినని కన్విన్స్ చేశారు. ఆవిడ్ని డివోర్స్ అడగమని చెప్పారు. నేను చెప్పాను కదా, పదండి. అవును సార్, నేను ఈ విషయాన్ని దాచేశాను. ఆ రోజు రాత్రి గౌరీ ఇక్కడికి వచ్చింది, కానీ నేను ఇంట్లోకి రానివ్వలేదు. ఎందుకు? డబ్బు కోసం వచ్చింది. ఇలాగే ఒకసారి వచ్చి నగలన్నీ తీసుకెళ్ళిపోయింది సార్ తను. ఆ తర్వాత ప్రతి నెల తను నా దగ్గర డబ్బులు అడగడం మొదలుపెట్టింది. అందుకే ఈసారి ఏదైనా దొంగతనం చేయడానికి వచ్చిందేమో అనుకుని తన ఇంట్లో. తను నీ భార్య, తనకి ఈ ఇంట్లో హక్కుంది. తనని ఇంట్లోకి రానిచ్చుంటే తన ప్రాణం పోయిండేది సార్. తను నా పెళ్ళమే, ఒప్పుకుంటాను. కానీ తన వాళ్ళ అక్క శ్వేత మాటే వింటుంది. తన ఐడియా, ఈ డబ్బు దొంగలించే ఐడియా అంతా శ్వేతనే తనకు చెప్పింది సార్. సార్ నేను చెప్తున్నాను సార్, ఈ శ్వేత ఉంది కదా, తను డబ్బు కోసం ఎవరి ప్రాణాలైనా తీస్తుంది. నువ్వైనా తీస్తావు? నందినితో నీకు అఫైర్ ఉంది కదా? లేదు సార్, నాకు నందినికి అసలు ఎలాంటి సంబంధం లేదు సార్. వాళ్ళు చెప్పేది అబద్ధం సార్. ఇది ఎవరు చెప్పారు సార్? నా తమ్ముడు చెప్పుంటాడు. అవునా? వాడు 1వ నంబర్ ఫ్రాడ్ సార్. వాడు నన్ను జైలుకి పంపించేసి ఈ ఇల్లు ఇంకా ప్రాపర్టీ కొట్టేయాలనుకుంటున్నాడు సార్. గౌరీని రెచ్చగొట్టింది కూడా వాడే సార్. ఇంకా నా పెళ్ళం మీద వాడికి తప్పుడు అభిప్రాయం కూడా ఉంది సార్. అవును సార్, వాడు గౌరీ రూమ్లో తొగి చూస్తున్నప్పుడు నేనే చూశాను సార్. సార్ నేను చెప్తున్నాను కదా, ఈ శాంతను అలాగే ఈ శ్వేత ఇద్దరు కలిసే చేసుంటారు సార్. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం నన్ను ఇరికిస్తుంది. నేను జ్యువెల్స్ డబ్బులు అడిగాను, కానీ అది నేను గౌరీ సేఫ్టీ కోసం, గౌరీ భద్రత కోసమే. కానీ ప్రతి నెల కాదు సార్, 2 నెలలకు ఒకసారే. తర్వాత గౌరీ ఎప్పుడు డబ్బులు అడిగినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటారు. 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాల మా పోలీసు ఉద్యోగంలో ఎంతో మందిని చూసాం. పిల్లల అమ్మా నాన్నల్ని చంపేస్తారు ప్రాపర్టీ కోసం. ఈ విధంగా జరుగుండొచ్చుగా. మీరు మీ చెల్లెల్ని డివోర్స్ తీసుకోవడం కోసం బలవంతం చేశారా? సార్, గౌరీ చనిపోతే సంజయ్కే సార్ లాభం. అతను నందిని 2వ పెళ్లి చేసుకోబోతున్నాడు. నాకేంటి సార్ లాభం? చనిపోయింది నా చెల్లెలు సార్. మీరెంత మొసలి కన్నీరు కార్చినా నిజమనేది ఎప్పటికైనా బయటపడుతుంది. సార్ మనం ఇక్కడ ఉన్నాం సార్. ఇక్కడ నుంచి తిన్నగా వెళ్ళి కుడివైపుకి తిరిగితే ఇది సంజయ్ ఇల్లు సార్. అలాగే లెఫ్ట్కి తిరిగితే శ్వేత ఇల్లు ఉంది.
అలాగే సార్, గౌరీ కానిస్టేబుల్ కి స్టేట్మెంట్ ఇచ్చింది. దాన్ని బట్టి ఈ బస్ స్టాప్ శ్వేత ఇంటి నుంచి చాలా దగ్గరలోనే ఉంది. అలాగే ఈ టీ జంక్షన్ నుంచి బస్ స్టాప్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే శ్వేత ఇంటి నుంచి గౌరీ అత్తవారిల్లు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. పోలీస్ స్టేషన్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే గౌరీ నడిచి వస్తోంది. అంటే ఆమెను మొదటిసారి రేప్ చేసినప్పుడు ఆ సంఘటన పోలీస్ స్టేషన్కి పక్కనే జరుగుంటుంది. ఇంకొక పక్క అడవి లాంటి ఒక ఏరియా, బహుశా అక్కడ తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. ఈ కారు నేర్వాళ్ళి టోల్ గేట్ని దాటింది కదా. మీరు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయండి. సార్, గౌరీ బాడీ హైవే దగ్గర దొరికింది. అప్పుడు తన బాడీలో బట్టలు లేవు. అలా అయితే తను వేరే చోట రేప్ చేసుంటారు. రాత్రంతా వేరే చోట ఉంచుంటారు. సార్, మన ఆ లొకేషన్ కనిపెట్టాలి. తన సిడిఆర్ డీటెయిల్స్ దొరికాయా? సార్, ఇప్పటి వరకు రాలేదు. వస్తే మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఆ గౌరీ సంజయ్ వాళ్ళ ఇంటికి బయలుదేరింది. ఆ సంజయ్ ఇంట్లో వాళ్ళందరూ చాలా దారుణమైన వాళ్ళు సార్. ఒకరినొకరు సందేహిస్తున్నారు. చూస్తుంటే ఇది వాళ్ళు చేసిన పనే అనిపిస్తోంది. గౌరీ చనిపోవడం వల్ల సంజయ్కే చాలా ప్రయోజనం సార్. అలా అనుకుంటే శ్వేత మీద కూడా అనుమానం వస్తోంది. సార్, ఒక ఆటో రిక్షా అతను చూశాడంట సార్. ఆ రోజు రాత్రి గౌరిని చూశాడంట. సార్, లోకల్ నుంచి వచ్చే ట్రైన్లో నాకు బాగా సవారీ దొరుకుతుంది సార్. అందుకే నా ఆటోని తీసుకుని స్టేషన్ వెళ్ళాను సార్. అక్క, మీకేమైంది? బండి ఎక్కండి, నేను హాస్పిటల్ తీసుకెళ్తాను. నేను హాస్పిటల్కి వెళ్ళడం లేదు. నేను శీతల్ కాలనీకి వెళ్ళాలి. అక్క, నీ పరిస్థితి బాగాలేదు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు. మీరు నన్ను శీతల్ కాలనీకి తీసుకువెళ్ళగలరా? లోపల రండి, మీరు తడిసిపోతున్నారు, లోపల రండి. గౌరీని శీతల్ నగర్లో ఎన్నింటికి డ్రాప్ చేసావు నువ్వు? 2 గంటలకు సార్. సార్, గౌరీ 9 గంటలకి పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరింది. పోలీస్ స్టేషన్ నుంచి శీతల్ నగర్ C4C 20 మినిట్స్ దూరం. సార్, తను సంజయ్ ఇంటికి వెళ్ళినప్పుడు తన్ని మళ్ళీ రేప్ చేసుంటారు. సార్, గౌరీ లాస్ట్ సెల్ ఫోన్ లొకేషన్ దొరికింది. ఇక్కడ నుంచి 160 కిలోమీటర్ దూరంలో తాలు సటో మానిక్ బాత్ నుంచి ఉంది. 160 కిలోమీటర్ల దూరంలో. ఎస్ సార్. ఏదో సమస్యగానే ఉంది సార్. సమస్య ఉంటుంది ఖాన్. నువ్వు ఓ పని చెయ్యి, నువ్వు మాణిక్బాద్కు వెళ్ళు. ఏ కారులో అయితే గౌరీని రేప్ చేశారో అదే కారులో తన మొబైల్ ఉండొచ్చు. ఓకే సార్. గణేష్ బాబు సార్, హర్ష, సార్. ఇంట్లో ఉన్న వాళ్ళందరి సిడిఆర్తి అరుణ్, శ్వేత, సంజయ్ వీళ్ళ ముగ్గురిది. ఎస్ సార్. నువ్వు ఏ ఏరియాలో గౌరీని పిక్ చేసుకున్నావో ఆ ఏరియా గుర్తుందా? అవును సార్. చూడు సార్, ఆ అక్కని నేను ఇక్కడే చూశాను సార్, ఇక్కడే. ఏ వైపుగా వచ్చింది? సార్, నేను ఇటుపక్క నుంచి ఆటోలో వచ్చానా, ఆ అక్క ఇంటి నుంచి వచ్చి నా ఆటో ముందు నించుంది. సార్, మనం గ్రామాన్ని దాటి చాలా దూరం వచ్చేసాం. తుమ్సాన్ మార్కెట్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ చుట్టుపక్కన ఎలాంటి ఇల్లు లేవు. ఏం జరిగినా ఈ 2 కిలోమీటర్ దూరంలోనే ఖచ్చితంగా జరుగుంటుంది సార్. ఈ గుడవన్ ఎవరిది? ఓనర్ బొంబాయిలో ఉంటాడు సార్. దీన్ని అద్దెకిచ్చారు. ఎవరికి? అన్నకి. గణేష్ బాబు, లొకేషన్ అయితే ఇదే. కార్ మీదేనా? అవును, ఎందుకు? నేను అమ్మట్లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎక్కడి నుంచి వస్తారో ఆగు. తెలియదు. ఇన్స్పెక్టర్ ఖాన్, ఇప్పుడు చెప్తావా? ఆగస్టు 22న నీ కార్ ఎక్కడుంది? అది ఒక పని మీద కొక్కనికి వెళ్ళింది. నీ నెంబర్ చెప్పు. 8369. గణేష్ బాబు సార్. ఆ నెంబర్ సైబర్కి పంపించు. అలాగే సార్. అలాగే చెక్ చేయి ఈసారి 22వ తేదీ తినడానికి ఎక్కడెక్కడ ఆపారో అని. ఆలోగా నేను ఒక టీ తాగొస్తాను. పద. సార్. ఇవో పద. సార్, అన్నా ఎక్కడ? అదిగో వస్తున్నాడు సార్. పట్టుకోండి.
కొట్టదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. మాకేం తెలియదు సార్. సార్ నిజంగా చెప్తున్నాం, మాకేం తెలియదు సార్. సార్, మాకు తెలీదు సార్. చూడరా సానే, ఆ రోజు ఈ గాయాన్ని టవల్తో కప్పుకున్నావు కదా, నువ్వేమనుకున్నావు? మేము పిరికి వాళ్ళ మాకు తెలియదు అనుకున్నావా? ఇలా చూడండి, మీ ఇద్దరి డిఎన్ఏ మ్యాచ్ చేసి చూస్తాం. ఒకవేళ మ్యాచ్ అయిందంటే డైరెక్ట్ ఎన్కౌంటర్. వద్దు సార్, వద్దు సార్. సార్ చెప్తాం సార్, చెప్తాం సార్. సార్ చెప్తాం సార్. ఆ అమ్మాయి ఒంటరిగా అర్ధరాత్రి వెళుతూ ఉంది సార్. ఆ రోడ్లో ఇంకెవరూ లేరు సార్. ఆ అమ్మాయిని చూసినప్పుడు కానీ ఆ అమ్మాయికి ఏదో జరిగింది అనిపించింది సార్. దాని తర్వాత అన్నయ్యని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. అవును సార్, మేము అలాగే వచ్చాం సార్. మాకేం తెలియదు సార్. పిఎం రిపోర్ట్ ప్రకారం మర్డర్ ఎన్నింటికి జరిగింది? సార్ రాత్రి 3 నుంచి 4 వరకు. అన్నయ్యతో పాటు హాస్పిటల్లోనే ఉన్నాను సార్. ఆ తర్వాత రాత్రి 2 గంటలకి వీళ్ళ నుంచి తప్పించుకుని సంజయ్ ఇంటికి వెళ్ళింది. వీళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్లారు. అప్పుడు సంజయ్ ఇంటి నుంచి బయటికి రాగానే ఈ విషయాలన్నీ జరిగాయన్నమాట కదా సార్? కరెక్ట్. పిఎం రిపోర్టు బట్టి చూస్తే మల్టిపుల్ సిమెన్స్ ట్రేసెస్ దొరికాయి. ముందు కారు అతను, తర్వాత వీళ్ళిద్దరూ. 4వ మనిషి ఎవరు? సార్ పాపం ఈ అమ్మాయి చాలా అనుభవించింది. దిగులు పడద్దు హర్ష, వాళ్ళను వదిలిపెట్టకూడదు. సంగ్రామ్, నువ్వు పని చేయి. సార్. ఈ షకీల్ని అరగంటకు ఒకసారి దెబ్బల మీద దెబ్బలు కొడుతూనే ఉండు. వాడి అరిచే అరుపులు ఇక్కడ వరకు వినిపించాలి. సో హర్ష, సార్. శీతల్ నగర్ నుంచి క్రైమ్ స్పాట్ వరకు ఎన్ని సీసీటీవీలు ఉన్నాయో అన్ని ఫుటేజ్లు చెక్ చేయి. గౌరీ ఎందులోనైనా ఉండొచ్చు. ఎస్ సార్. సార్, ఆ రోజు రాత్రి కారు మామూలు బస్ స్టాప్ నుంచి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి టోల్ గేట్లో స్పాట్ అయింది. ఆ కార్ నంబర్ని కాన్సర్కి పంపించాను. సార్, ఇది అదే కారు. సార్, అక్కడే గౌరీ లాస్ట్ లొకేషన్ లొకేట్ అయింది. సార్, ఇతని అవధేష్, ఆ కారు ఓనర్. ఇతని ఇంట్లోనే గౌరీ మొబైల్ ఇంకా బ్యాగ్ దొరికాయి. అలాగే సీసీటీవీ కెమెరాలో ఇతని కారు కూడా కనిపించింది. కంగారులో బ్యాగు మొబైలు పారేయడం మర్చిపోయాడు. భయం చాలా దారుణమైన విషయం. అది మనిషిని తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంది. అదంతా సరే సార్, అయినా నాకు నా వకీల్ కావాలి సార్. వకీల్ కావాలా? ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళావా? షిరిడీ? భక్తి పరులు, లాయర్లు అందరూ నీకు దొరుకుతారు. ఒకే ఒకసారి నీ కారుకి ఫారెన్సిక్ టెస్ట్ జరగని అన్నీ బయటపడతాయి. ఇలా చూడు, నీకు సంబంధించి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. నీ లాయర్ కూడా ఏమీ చేయలేడు. ఒక్కసారి డిఎన్ఏ మ్యాచ్ అవ్వనివ్వు, అంత కథం. ఇదిగో ఈ హర్ష ఉందే, తనకి మగాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. ఓ కుక్క కరిచినట్టు కరిచేస్తుంది. సార్ వీడు ఇలా ఒప్పుకోడు సార్. నేను చెప్తాను సార్, చెప్తాను. మేడం, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదు, పర్వాలేదు, నేనే వెళ్తాను. మేడం, ఇక్కడ ఒంటరిగా ఉండేది సేఫ్ కాదు. మీరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పండి, నేను వదులుతాను. సార్, ఆవిడ్ని అక్కడ వదిలేసి నేను వచ్చేసాను సార్. నువ్వు చాలా నీచుడివిరా. ఒంటరిగా ఉన్న ఆడదానిపై అఘాయిత్యం చేయకూడదు, ఆసరాగా ఉండాలి. సంగ్రామ్, షకీల్ ఇంకా అన్నాను కొట్టినట్టు వీడికి 4 తగిలించండి. వీడి అరుపులు నా క్యాబిన్ వరకు వినిపించాలి. లాక్కెళ్ళండి వీడిని. ఖాన్ సార్, 4వ మనిషి. 4వ మనిషిని కనిపెట్టడం చాలా ముఖ్యం. వాడే రేప్ చేస్తుండాలి, తర్వాత చంపేసి ఉండాలి. ఓ పని చేయి, క్రైమ్ జరిగిన చోట ఎన్ని మొబైల్స్ యాక్టివేట్లో ఉన్నాయో
వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. రాత్రులు ఎక్కువ మొబైల్స్ యాక్టివేట్లో ఉండవు. తర్వాత ఆమె ఫ్యామిలీ గురించి అన్ని డీటెయిల్స్ కావాలి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్తో సహా. సార్ సార్ ఆ రాత్రి మర్డర్ స్పాట్లో ఈ నెంబర్ యాక్టివ్గా ఉంది. అలాగే ముఖ్యమైన విషయం, మర్డర్ జరిగిన మర్నాడు అంటే 23వ తేదీ ఈ నెంబర్కి ₹1,00,000 ట్రాన్స్ఫర్ అయ్యాయి. వాళ్ళిద్దరిని లాక్కురండి. సార్ జోజో. అవును సార్. పద. ఏమైంది సార్? నన్ను ఎక్కడెందుకు పిలుచుకొని వచ్చారు? నీ జీతం ఎంతరా? నువ్వెంత సంపాదిస్తున్నావు? ఏంటి ఇలాగ అడుగుతున్నారు? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలా, అంతకు మించి ఒక్క మాట మాట్లాడకూడదు, అర్థమైందా? 20,000. జీతం 20,000, కానీ నీ ఫ్రెండ్కి ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేశావు. ఎందుకు చేశావు? అతనికి డబ్బు అవసరం ఉండేది. మళ్ళీ నా డబ్బు నేను ఎవరికైనా ఇస్తాను. నువ్వు ఎవరికైనా డబ్బు ఇవ్వు, కానీ రాత్రి 3 గంటలకి నువ్వు జోజోకి ఎందుకు కాల్ చేశావు? కాల్ చేసిన తర్వాత జోజో మొబైల్ లొకేషన్ మర్డర్ స్పాట్కి పక్కనే ఉంది. అంతేకాదు వాడి కారులో గౌరీ బ్లడ్ ట్రేసెస్ కూడా దొరికాయి. ఇప్పుడు చెప్పు, మాట్లాడవేం? సంగ్రామ్, ఇతనే జోజో. జోజో, నీకేమేం తెలుసో వీడికి వినబడేలా చెప్పు. సార్ నాకు అసలేం తెలియదు సార్. నేను బాడీని డంప్ చేశానంతే. వీడు నాతో చెప్పాడు. విన్నావా? ఇప్పుడు నిజం చెప్తావా? చెప్తాను. అన్న వదిన దగ్గర మంచిగా నడుచుకోలేదు. ఆ రోజు బిడ్డ పుట్టలేదు. దానికి సంబంధం ఏంటి? నాకు వదినంటే చాలా ఇష్టం. తన మీద ఆశ వచ్చింది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చింది. చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేది. నీ బుద్ధి చూపించావు కదా, రెండో పెళ్లి చేసేసుకున్నావు కదా. ఏయ్, అలా చేయకు. ముందు గణేష్ బయలుదేరు. నేను వెళ్ళిపోతాను, కానీ నేను ఊరికే వదిలిపెట్టాను. తర్వాత నువ్వు వీడి భార్య, నేను ప్రాణాలతోనే ఉన్నాను, అయినా పెళ్లి చేసుకున్నావు కదా. అటువంటి ఆడదాన్ని ఏమంటారో తెలుసు కదా. ఏంటి ఎంత ధైర్యం? ఏంట్రా నోరు లేస్తుంది? నిన్ను నేను చెప్పేది విను. నువ్వేం చేస్తున్నావు? తను నీ పెళ్ళాం. చెయ్యదులో. హలో. ఏ శ్వేత, వచ్చి నీ చెల్లెల్ని తీసుకెళ్ళు. వచ్చి తీసుకెళ్ళు, లేకపోతే చంపేస్తాను. నేనెందుకు తీసుకువెళ్ళాలి? నీ పెళ్ళం నువ్వే చూసుకో. ఇంకొక విషయం, నేను నా కుటుంబాన్ని చూసుకోవాలి. నేనేమీ అనాథాశ్రమం నడపట్లేదు. విన్నావా? ఇదే నీ తలరాత. సరే బయలుదేరు. వెళ్ళిపోతాను. నాకు కూడా ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. నాకేం జరిగిందో తెలుసా? నీకు తెలుసా? ముగ్గురు కలిసి మళ్ళీ మళ్ళీ నన్ను అత్యాచారం చేశారు. కానీ ఇందుకు బాధ్యత వీధిన తిరిగే కుక్కలది కాదు. నువ్వు నువ్వు మీ అందరిది, శ్వేతది కూడా. కానీ మిమ్మల్ని ఎవరిని నేను ఊరికే వదిలిపెట్టాను. చేసుకోపో, బడిపో. నేను నీ వదిన్ని, నువ్వే నన్ను తప్పుపడతావా దుర్మార్గుడా? వదినా, వదినా, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. తర్వాత నిన్ను బాగా చూసుకుంటాను వదినా. చెప్పరా, ఏంట్రా ఇంత లేట్ కాల్ చేసావు? నాకు సాయం చేస్తావా? నీకు 1,00,000 డబ్బు ఇస్తాను. నేను వదిన్ని చంపుతానని అనుకోలేదు, కానీ ఇంతకు మించి వేరే దారి లేదు. మనిషికి 2 దారులుంటాయి, రైట్ అండ్ రాంగ్. నువ్వు తప్పుడు దారిలో ప్రయాణించావు. నన్ను క్షమించండి. వీడిని లాకెళ్ళండి. వద్దు, వద్దు, వద్దు.
రిలేషన్లో రెస్పెక్టే లేకుండా పోతోంది. సార్, ఒక అమ్మాయిని నలుగురు కలిసి రేప్ చేశారు. తను అన్నిటినీ తట్టుకుంది, పోరాడడానికి ప్రయత్నించింది, చివరికి చనిపోయింది. హర్ష, ఈ సమాజం ఆడవాళ్ళను కేవలం ఉపయోగించుకోవడానికే అనే ఆలోచన మానేస్తుందో అంతవరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. పిల్లలు పుట్టడం లేదనే కారణంతో తన ఇంట్లోంచి బయటకు గెంటేయకుండా ఉండుంటే ఇంత దారుణం జరిగుండేది కాదు. ఖాన్ పిల్లల్ని కనకపోయినా సమాజం వేసే ప్రశ్నకు భయపడతారు ఈ ప్రజలు. అలాంటి ఈ సమాజం మారాలంటే ముందు వాళ్ళ ఇళ్ల నుంచి మొదలు పెట్టాలి.